కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన పురోగతి సాధించింది. 60 ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెడికల్ కాలేజీలకు తాజాగా అనుమతులు రావడంతో జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైంది. తెలంగాణ ఏర్పడక ముందు జరగనివన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేగంగా జరిగాయి. అందులో ఒకటి మెడికల్ కాలేజీల ఏర్పాటు. జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతిచ్చింది. గత నెలలో అనుమతి సాధించిన ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట ప్రాంత ప్రజలతో పాటు తాజాగా అనుమతులు పొందిన మెడికల్ కాలేజీ ప్రాంత ప్రజలకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి దేశంలోనే రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతులు మంజూరు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం 4 మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసీ నుండి అనుమతులు లభించాయి. నిబంధనల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మిగతా 4 కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వస్తువులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని కేంద్రానికి అప్పీల్ చేసింది. దాన్ని పరిశీలించిన కేంద్రం 4 మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వాలని ఎన్ఎంసీకి సూచించింది. తాజాగా అనుమతులు పొందిన కాలేజీలలో 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 4 కాలేజీల్లో 200 సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 4090 సీట్లకు పెరిగింది. అంటే 9 ఏళ్ల కాలంలో సీట్లు 5 రెట్లు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలలో ఏటా 10,000 మందికి పైగా డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో 1,00,000 జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలవడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో వైద్య విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు తెలంగాణ బిడ్డలు వైద్య విద్య చదివే అవకాశాలను గణనీయంగా పెంచారు. గతంలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ సొంత నిధులతోనే మొత్తం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకొని ముందడుగు వేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏళ్లలో 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగితే స్వరాష్ట్రంలో 9 ఏళ్లలో 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని హరీష్ రావు అభివర్ణించారు. కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసం లక్షలు ఖర్చు చేసి చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కు నాంది పలికింది. ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన వారు రాష్ట్రంతో పాటు వివిధ దేశాల్లో కూడా సేవలందించబోతున్నారని హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో వైద్య విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణ ఎదిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నామన్నారు.
ఈ అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకుని డాక్టర్ కావాలనే తమ కలను సాకారం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. ఇక నుంచైనా మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మౌలిక వస్తువులు, బోధన సిబ్బందికి కొరత లేకుండా చూస్తూ ప్రతి ఏటా మెడికల్ కౌన్సిల్ నుంచి రెగ్యులర్ చేయాలని సూచించారు. తద్వారా వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.